స్కూల్ విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలన్నారు ఖైరతాబాద్ ఆర్టీఓ పురుషోత్తం రెడ్డి. స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించొద్దన్నారు. ఫిట్నెస్ లేకుండా వాహనాలు రోడ్లు ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఖైరతాబాద్ ఆర్టీఓతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. లోని పలు ప్రాంతాల్లో ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డు మీద వెళ్తున్నటువంటి సమయంలో యాక్సిడెంట్లు అవడంతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు బస్సులకి వాహనాలకి ఫిట్నెస్ ఏ విధంగా చెక్ చేస్తారు అనేది ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ ఆర్టీఓ పురుషోత్తం రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాహనాలకి ఫిట్నెస్ ఎలా చెక్ చేస్తారు? రూల్ 62 ప్రకారం సిఎంవి రూల్స్ ప్రకారం ప్రతి కమర్షియల్ వెహికల్స్కి ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి. ప్రతి కమర్షియల్ వెహికల్, ప్రతి కొత్త వెహికల్ అయితే 8 years వరకు ఉన్న వెహికల్స్ అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి బ్రేక్ సిస్టమ్ కావచ్చు, మెకానికల్ కండిషన్ కావచ్చు, బండి చాసిస్ కండిషన్ కావచ్చు, బండి యొక్క బాడీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు మా వాహన తనిఖీ అధికారులు. పరిశీలించిన పిమ్మటే మేము అనుమతించడం జరుగుతుంది. ప్రతి వెహికల్కి, ప్రతి కమర్షియల్ వెహికల్స్కి తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. అలా లేని పక్షంలో రెగ్యులర్గా మా దగ్గర చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ చెకింగ్లో పట్టుబడిన వాహనాలకు తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది. రెగ్యులర్ వాడు కట్టే ఫీజు కంటే 2-3 ఫీజుగా ఉంటుంది. కమర్షియల్ వాహనదారుడు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకుని వెహికల్ రోడ్డు మీదకి తీసుకురావాలనేది విజ్ఞప్తి. సార్, రీసెంట్గా చూస్తే స్కూల్ బస్సెస్ ఎక్కువగా ఫిట్నెస్, మీరు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఫిట్నెస్ చెక్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫిట్నెస్ లేనటువంటి స్కూల్ బస్సెస్ చాలా ఉన్నాయి, ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. వాటి మీద స్పెషల్ ఫోకస్ ఏమైనా చేస్తారు? ప్రతి స్కూల్ బస్కి మేము ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. May 15th నాడు వాళ్ళకి ఫిట్నెస్ డేట్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడాను. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు బట్టి మేము రోడ్డు మీదకి వదులుతున్నాము. కొన్ని వెహికల్స్ మీరు అన్న విధంగా ఫిట్నెస్ చేయించుకోలేదు, వాళ్ళు వివిధ కారణాల నుంచి, మెకానికల్ కండిషన్ కావచ్చు, ట్యాక్స్ కట్టలేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చేయించుకోలేదు. ఆ వెహికల్స్ని బయటికి రానియకుండా మేము ప్రతి బై వీక్లీ మా ఇన్స్పెక్టర్ని పంపించి తనిఖీ చేయిస్తున్నాము. ఈవెన్ దో ఈ రెస్పాన్సిబిలిటీ ఒక ఆర్టీ ఆఫీస్ వాళ్ళదే కాదు, ఆ యాజమాన్యానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అలానే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా దీన్ని కొంచెం చూసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్ బస్సెస్తో పాటు ఆటోల ఫిట్నెస్ కూడా ఎలా చెక్ చేస్తూ ఉంటారు సార్? అంటే ఫిట్నెస్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి చెక్ చేస్తారు? కాలపరిమితి ఎలా ఉంటుంది? ప్రతి కమర్షియల్ వెహికల్స్కి నేను అన్న విధంగా కొత్త వెహికల్స్కి అయితే 8 years వరకు 2 yearsకి ఒకసారి ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. 8 years దాటిన వాహనాలకు ఇయర్లీ వన్స్ ఉంటుంది. అలాగే 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ అన్ని కమర్షియల్ వెహికల్స్ ప్రొహిబిటెడ్ ఇన్ హైదరాబాద్. అవన్నీ స్క్రాప్ కిందనే చేయడం జరుగుతుంది, కానీ ఫిట్నెస్ మాత్రం చెయ్యరు. చాలామంది ఫిట్నెస్ చేయించుకోకపోగా ఫైన్ మాత్రమే కట్టుకుంటాము అని చెప్పేసి, ఫైన్స్ కదా అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. సో ఓన్లీ ఫైన్లతోనే ఈ విధంగా చేస్తారా, లేకపోతే అదర్గా వాళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటారు? లేదండి, ఇప్పుడు ఒక్కసారి ఫైన్ జరిగిన తర్వాత దాని మీద అబ్జర్వేషన్ మా డిపార్ట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వాడిని ఫాలో అప్ చేస్తాము. వాడు ఒకవేళ కట్టకపోతే, వాడు చేయించుకోవాలి వితిన్ 1 weekలో చేయించకపోతే వాడికి మా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తో ఫోన్ పోవడం, SMS అలర్ట్ కూడా వెళ్తుంది. ప్రతి వెహికల్కి ఈవెన్ దో లైసెన్స్కి అయినా సరే ఎక్స్పైర్ కాగానే ఇమీడియట్గా SMS అలర్ట్ వెళ్తుంది. అలానే ఫిట్నెస్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఏది లేకపోయినా SMS అలర్ట్ అనేది కంపల్సరీగా వాడికి వెళ్తుంది. ఫాలో అప్ అనేది డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీ ఉంటుంది. సార్, ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తూ ఉంటారు ఎక్కువగా? అంటే సిటీ ప్రాంతంలో ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఏరియాస్లో చాలా వరకు స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా చాలా ప్రయారిటీ ఆటోలకి, బస్సెస్కి ఇస్తున్నారు. ఎలా చేస్తారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాకు జ్యూరిడిక్షన్ ఉంది హైదరాబాద్కి సంబంధించి. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా మేము తనిఖీ చేయవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా సరే మేము తనిఖీ చేస్తాం. మిగతా అంతా రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మెదక్ వాళ్ళు, మేడ్చల్ వాళ్ళు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. ఇప్పటి వరకు ఈ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఎంతవరకు సీజ్ చేశారు సార్? అలాంటి వాహనాలు మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళని ఎలా వాహనదారుని ఎలా మోటివేట్ చేస్తూ ఉంటారు? దాదాపుగా ఏప్రిల్ నుంచి మన దగ్గర తీసుకుంటే దాదాపు 162 వెహికల్స్ని మేము ఫిట్నెస్ లేని దానిగా గుర్తించడం, వాళ్ళకి కాంపౌండింగ్ ఫీజు చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 70% వరకు ఇప్పటివరకు చేసుకున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఫిట్నెస్ చేయించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాం. ఆటోలు చూస్తే పరిమితికి మించి ఎక్కిస్తూ ఉంటారు. స్కూల్ బస్సెస్ ఆల్మోస్ట్ ఫిట్నెస్ లేకుండా తిప్పుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ ఏం చెప్తారు సార్? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఫిట్నెస్ లేని వాహనాలంటే దాదాపుగా లేనట్టే అనుకోవచ్చు.
కాకపోతే ఓవర్లోడ్ అనేది మీరు అన్న విధంగా కొద్దిగా జరుగుతున్నది. దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాం. ఇవాళ పొద్దున కూడా నేను కూడా వెళ్ళాను. సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర కూడా మేము కూడా ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కువ మంది 15 మందిని 14 మందిని కార్లలో ఆ వెహికల్స్కి కేసు కూడా రాసాము. స్టిల్లింగ్ అంటారు, సీజర్లో ఉన్నాయి ఆ వెహికల్స్. ఇదే విధంగా కేసులు రాయటం పిల్లలకు కూడా ఇబ్బంది కాకుండా చూసే విధంగా చూడాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎక్కించే ముందే ఓవర్లోడ్ ఉంటే ఎక్కించకుండా వేరే బండి మాట్లాడుకొని, ఏ బండికైనా అంతే కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. 16 మందిని ఎక్కించుకునే వాళ్ళు ఇంకో వెహికల్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళడం వల్ల కొద్దిగా మనం ఇది నివారించవచ్చు అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ డిపార్ట్మెంట్ చూడడం అనేది సాధ్యమైన పని కాదు. లేనటువంటి వాహనాలను సీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? తప్పకుండా అండి, తప్పకుండా సీజ్ చేస్తాము. ఇవాళ కూడా సీజ్ చేసాము, ఇప్పుడు మీ ముందు కూడా ఉన్నాయి. మేము సీజ్ చేస్తూనే ఉంటాం. అది కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. డైలీ ప్రతిరోజు చెకింగ్లో అదొక భాగం. ఏ డాక్యుమెంట్ చెక్ చేసినా కానీ ప్రతి దాంట్లో కూడా ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫిట్నెస్ చెకింగ్కి చాలామంది వస్తూ ఉంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ కారణాలు కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ అవసరం లేదన్న భావనతో కావచ్చు, వీళ్ళు కట్టకుండా ఫిట్నెస్కి సంబంధించి స్కిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? వెబ్సైట్లో ప్రతిదీ అవైలబుల్ ఉందండి. ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏమేమి డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి ఒక వెహికల్కి బయట రోడ్డు మీద వెళ్తే అనేది. మేమే కాదు, ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ప్రజల సేవ కోసమే ఉన్నాము, ప్రజల రక్షణ కోసమే ఉన్నాము. ఇది గుర్తించాల్సిన బాధ్యత మాది ఒక్కడిదే కాదు, ఆ ఓనర్ది కూడా ఉంటుంది, ప్రజలది కూడా ఉంటుంది. ఎవరైనా కనపడితే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కూడా ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ఏదైనా సరే ఒక వెహికల్కి ఇది ఒక పార్ట్, అంటే అది ఒక హార్ట్ అనుకోవాలి. ఫిట్నెస్ అనేది ఒక హార్ట్ అనుకోవాలి. హార్ట్ లేని వెహికల్ నడపడం వేస్ట్. సో తప్పకుండా ఫిట్నెస్ చేయించుకొని రోడ్డు మీదకి నడపాలి. మేము కూడా ఫైన్స్ ఫస్ట్ టైం అయితే ఒక ఫైను, సెకండ్ టైం అయితే ఇంకో ఫైను, మూడోసారి అయితే ఇంకొక ఫైను, అంటే 3 విధాలుగా చట్టం చెప్తుంది. కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాడికి 2000, చిన్న వెహికల్ అయితే 2000, పెద్ద వెహికల్ అయితే 5000 ఫైన్ వేస్తాము. సెకండ్ టైం అయితే 10,000 వేస్తున్నాము. దాని తర్వాత అయితే 25,000 ఆర్ ఇంప్రిజ్మెంట్ కూడా ఉన్నది. రిఫర్ చేస్తాం, మన కోర్టుకి రిఫర్ చేస్తే ఇంప్రిజ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని మీరు రోడ్డు మీదకి తేవాలని కూడా వాహనదారులను విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఫైనల్లీ ఫిట్నెస్ చెకింగ్ చేసుకోవాలి, ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్ పొందాలి అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ప్రతి బండికి ఉండాల్సిన డాక్యుమెంట్ అండి, ఇన్సూరెన్సు, పొల్యూషను, వెహికల్ ట్యాక్స్ కట్టి ఉండాలి. వెహికల్ కండిషన్లో ఉండి నీట్గా ఉండి వెహికల్ తీసుకొచ్చి మా ముందు ప్రొడ్యూస్ చేస్తే తప్పకుండా ఇచ్చేస్తాం. దానికి వేరే పెద్ద డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. అదేం బ్రహ్మ విద్య ఏం కాదు తెలుసుకోవడం. అది ప్రతిదీ మా వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నది. సింపుల్ డాక్యుమెంటేషన్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ట్యాక్స్, వెహికల్ కండిషన్లో ఉండాలి. ఈ 5 ఉంటే చాలండి, విట్నెస్ చేస్తాం. ఫిట్నెస్ లేనటువంటి వాహనాలని రోడ్ల మీద నడిపి ప్రమాదాలకు గురి చేయవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. లేనటువంటి వాహనాలని రోడ్డు మీదకి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, ఖైరతాబాద్ RTI ఆఫీస్.